అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ అనిత. త్వరగా రా, నాకు ఆఫీస్కి లేట్ అవుతోంది అంటూ అరుస్తున్నాడు ఆనంద్. వస్తున్నానండి అంటూ టిఫిన్ ప్లేట్తో అతని ముందుంది అనిత. ఇంతసేపా ఇది చేయడానికి అంటూ త్వరగా తినేసి అక్కడి నుండి గబగబా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. రోజు ఇదే తంతు. పొద్దుననగా వెళ్తాడు, మళ్ళీ రాత్రికొస్తాడు. ఇక ఇద్దరి మధ్యలో మాటలు కరువై 3 సంవత్సరాలవుతోంది. కనీసం తిన్నావా అనిత అని కూడా అడగలేదు. అంత బిజీగా ఉంటున్నాడు. నాకు ఇలాంటి లైఫ్ నచ్చట్లేదు అని గట్టిగా అరిచి చెప్పాలనుకుంటోంది, కానీ ఆ చెప్పే టైం కూడా ఇవ్వట్లేదతను. నేను మనిషిని, నాకు మనసుంది, నాకు కోరికలుంటాయి. అవన్నింటినీ చంపుకొని బ్రతకాలంటే నా వల్ల కావట్లేదు అని తిండి సహించక ఆలోచనలో పడిపోయింది. అప్పుడే మోగింది కాలింగ్ బెల్. సౌండ్కి ఉలిక్కిపడి లేచి ఒకటే పనిగా మోగుతున్న డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి, ఎవరు మీరు అనింది. హాయ్ అండి, నా పేరు వినయ్. మీ ఇంట్లో పై ఫ్లోర్ ఖాళీగా ఉందంటేను రెంట్కొచ్చాను. రెంట్ ఎంతండి అని అడుగుతుంటే, మేము బ్యాచిలర్స్కి ఇవ్వమండి, ఫ్యామిలీకి ఇస్తాం. నాకు పెళ్ళి ఫిక్స్ అయిందండి, నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్. మీరేం కంగారు పడకండి అనగానే సరేనంటూ 10,000 అని చెప్పింది. అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెంట్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి అంటుంటే, థ్యాంక్ యూ అండి. మీ పేరు అన్నాడు. నా పేరు మీకెందుకు అనింది. "ఈ ఓనర్ పేరు తెలుసుకోవడంలో తప్పులేదు కదండి అనిత. నైస్ నేమ్. థ్యాంక్ యూ అండి అంటూ రూమ్ చూడ్డానికి పైకెళ్ళాడు. డోర్ క్లోజ్ చేసుకుని లోపలికెళ్ళింది అనిత. ఇక ఈవినింగ్ ఆనంద్ రావడంతో ఏవండి అని పిలుస్తుండగానే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది తనకి, కానీ ఏం చేస్తుంది. ఇక తను వచ్చేసరికి కాఫీ కప్తో రెడీగా ఉంది. తల తుడుచుకుంటూ అనిత చేతిలో ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేస్తుంటే, ఏవండి చెప్పు అనిత. పైన ఫ్లోర్లో రెంట్కొచ్చారండి, 10,000కి ఇచ్చేశాను. దానికి కూడా నన్ను అడగాలా? సర్లే, నాకు చాలా వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు అంటూ రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. ఇక భర్తతో విసిగిపోతోంది అనిత. నెక్స్ట్ డే వినయ్ అతని సామానంతా రూమ్లో సర్దుతుంటే కాలు జారి పడిపోయాడు. అతనలా పడగానే సౌండ్ పెద్దగా వినిపించడంతో ఏం జరిగిందోనని భయపడి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది అనిత. కింద పడి కనిపించాడు వినయ్. ఏమైందండి అని కంగారుగా దగ్గరికెళ్ళి అడుగుతుంటే, మెట్లు స్లిప్ అయి పడిపోయానండి, పర్వాలేదు అంటుంటే, ఏంటి పర్వాలేదు, మోచే గీసుకుపోయింది, ఎంత బ్లడ్ వస్తుందో చూడండి, మీ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలుచుకోవాల్సింది అంటుంటే, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి. సరే ఆగండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతన్ని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి అతని రూమ్లో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తోంది. పర్వాలేదండి, నేను చేసుకుంటాను అంటూ ఆమె కాటన్తో తుడుస్తుంటే చేతిలో ఉన్న కాటన్ తీసుకొని క్లీన్ చేసుకున్నాడు. అంత కష్టం దేనికి, ఎవరినైనా పెట్టుకోవాల్సింది సమన్ సర్దడానికి అంటుంటే నవ్వాడు చిన్నగా. సరే కానీ మీ పెళ్ళెప్పుడు అనింది. ఫిక్స్ అయినప్పుడు అన్నాడు. అదేంటి, నెక్స్ట్ మంత్ మీ మ్యారేజ్ అన్నారుగా? అలా చెప్పకపోతే మీరు ఇల్లు రెంట్కి ఇవ్వను అన్నారని చెప్పానండి. టీ అంటూ గుడ్లు పెద్దవి చేసి కోపంగా నడుముకు చేతులు పెట్టుకొని లేచింది. సారీ అండి, నా ఆఫీస్ ఇక్కడ దగ్గరలో ఉంటుంది. చుట్టూ చూశాను, ఇక్కడ రూమ్స్ రెంట్కి దొరకలేదండి, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి అని గోముగా చెబుతుంటే అతని మాటలకి పాపం అనిపించి, సరేలే, బుద్ధిగా ఉంటే ఏమనను. ఫ్రెండ్స్తో పార్టీస్ అమ్మాయిలని తీసుకొచ్చి గోలగోల చేస్తే వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇల్లు నీట్గా ఉంచుకోండి, నీట్నెస్ అంటే ప్రాణం అంది. నాకు కూడా అండి అన్నాడు. ఏమైనా తిన్నారా? లేదండి, చాలా ఆకలిగా ఉంది, బయట నుండి ఏమైనా తెచ్చుకుంటాను అంటూ లేస్తుంటే, మీకు దెబ్బ తగిలింది కదా, రేపటి నుండి తెచ్చుకుందరు కానీ ఈ రోజుకి నేను ఏదైనా తెస్తాను అంటూ కిందకెళ్ళింది. వెళ్తున్న ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు. మెల్లగా ఒక్కోటి సర్దుకుంటూ ఉండగా ఆమె లోపలికి వచ్చి, ఇదిగోండి తినండి అంటూ రైస్ కర్రీ ప్లేట్ అతని చేతిలో పెట్టింది. వెంటనే ఫ్రెష్ అయి వచ్చి బాగా ఆకలిగా ఉండడంతో గబగబా తినేశాడు. అంత ఆకలిగా ఉంటే వచ్చేటప్పుడు ఏదైనా తినేసి రావాలి కదా అనింది జాలిగా అనిపిస్తుంటే. అంత టైం లేదండి, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను, రేపటి నుండి చాలా బిజీగా ఉంటాను అంటుంటే అతను తెచ్చిన వస్తువులన్నీ అతనికి సర్దడంలో సాయం చేసింది. అనిత, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత హెల్ప్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ కృతజ్ఞతగా చెబుతుంటే నవ్వుతూ చూసింది. మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారు అన్నాడు.
అతని మాటకి టక్కున సీరియస్గా పెట్టి చూస్తోంది. అతన్ని అయ్యో నేను క్యాజువల్గా చెప్పానండి, మీరు సీరియస్గా తీసుకోకండి అన్నాడు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కాస్త ఫ్రెండ్షిప్ పెరిగింది. అనిత గారు అంటూ ఇంట్లోకొచ్చాడు ఒకరోజు. ఏంటండి, ఈరోజు నేను పాయసం చేశాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఎందుకు చేశారు? ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి మీకు నా చేతితో ఏం చేసి పెట్టలేదు కదా, అందుకే స్పెషల్గా మీకోసమే చేశాను అంటుంటే థ్యాంక్ యూ అనుకుంటూ ఆ పాయసం తీసుకొని నోట్లో పెట్టుకుంది. అబ్బా, చాలా టేస్టీగా ఉందండి అనింది నవ్వుతూ. ఇక ఎప్పటిలాగే కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. అంతలో ఆనంద్ లోపలికి రావడంతో సడన్గా హాల్లో వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ కనిపించగానే ఒక్కసారిగా కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి. అనిత అంటూ అరిచాడు. ఉలిక్కిపడి తల తిప్పి చూశారిద్దరూ. అప్పటి వరకు నవ్వుతున్న ఇద్దరి నవ్వులు ఒక్కసారిగా మాయమై బ్లాంక్గా చూస్తున్నారతన్ని. అసలేం చేస్తున్నావే? ఎవడు వీడు? ఎంత ధైర్యం ఉంటే వాడిని నా ఇంట్లోకి తెచ్చుకొని వాడితో కులుకుతున్నావు అంటుంటే ఏవండి అంటూ అరిచింది. అరవకు. ఏంటి, తప్పు చేసిందే కాకుండా ఇంకా అరుస్తున్నావు? ఛీ, నేను చాలా నమ్మాను కదే, నన్ను ఇంత మోసం చేస్తావనుకోలేదు అంటుంటే ఏవండి, అసలేమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని నేను మోసం చేయడం ఏంటి? మరి వీడితో ఎందుకే పడి పడి మాట్లాడుతూ పగలబడి నవ్వుతున్నావు? అంత క్లోజ్నెస్ లేకపోతే అసలు వీడు మన ఇంటికి రాడు కదా, నీతో ఇలా మాట్లాడాడు కదా అన్నాడు కోపంగా. ఏవండి, నన్ను నమ్మండి. అతను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అతని చేతి వంట నేను తినలేదని స్వీట్ చేసుకుని వచ్చాడు. జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అంతే. నోర్మోయ్, నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావా? రై, ఎవడ్రా నువ్వు? నా ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం? గెట్ అవుట్ అంటూ అరిచాడు. అయ్యో, మీరు తప్పుగా అనుకుంటున్నారండి. మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగలేదు. షడప్, పోయి ఇక్కడి నుండి. రేపు నా ఇంట్లో నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటూ అరిచి లోపలికి వెళ్ళిపోయాడు. సారీ అండి, నేను క్యాజువల్గా వచ్చాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని బాధగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సారీ వినయ్, నిన్ను అనవసరంగా అనరాని మాటలు అనేలా చేశాను. పర్వాలేదు, ఇంట్లో నుండి వెళ్ళిపోతారా అని అడిగింది. తప్పదు, వెళ్ళిపోవాలి. ఇలాగే ఉంటే మీ ఆయన మిమ్మల్ని కూడా ఇంట్లో నుండి గెంటేస్తారేమో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భర్త ప్రవర్తనకి కోపం వస్తోంది అనితకి. నువ్వు నన్ను మోసం చేశావనిత, నువ్వు ఇలాంటి దానివి అని అస్సలు అనుకోలేదు. నేను నిన్ను నా ఇంట్లో పెట్టుకొని పోషించే అంత జాలిగుణం కాదు నాది. నాకు నువ్వు తప్పు చేశావని తెలిసిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటే నాదే తప్పు అవుతుంది. ఇక ఇప్పటి నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఇంట్లో నుండి వెళ్ళిపో అంటున్నా. అతన్ని అసలేం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా నేను తప్పు చేశాను అని నమ్ముతున్నారా? కల్లారా చూశాక నమ్మకుండా ఎలా ఉండమంటావు? ఏం చూశారు కల్లారా? జస్ట్ మాట్లాడడం కూడా తప్పేనా? అనిత, అంత క్లోజ్గా మాట్లాడుతున్నావంటే ఎన్నిసార్లు తప్పు చేశావో నేను చూసి వచ్చాననుకుంటున్నావా? మార్నింగ్ అనగా వెళ్తాను, నైట్ వస్తాను. ఈరోజు ఆఫీస్ త్వరగా అయిపోయిందని త్వరగా వచ్చేశాను. ఇక ఇక్కడికొచ్చి చూస్తే ఇది నా కంట పడింది. నేను లేటుగా వస్తే ఏం చేసేవారో అని మాట్లాడుతుంటే ఆగండి అని అసహనంగా అని, సరేనండి, మీతో వేగడం నాకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే ఒక భర్త పాత్రకి మీరు న్యాయం చేయట్లేదు. మార్నింగ్ వెళ్తున్నారు, నైట్ వస్తున్నారు. భార్యతో మాట్లాడడం, తన ఇష్టం తెలుసుకోవడం, తనకి కాస్త సమయం కేటాయించడం, ఇవన్నీ మీకు ఏం తెలీదు. నేను ఎంత ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నానో మీకు తెలీదు. మీరు మాత్రం ఇలా చూసిన దానికి అవమానిస్తున్నారు. ఓకే, ఇక మీ జీవితంలో నుండి నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బాయ్ అని చెప్పి అక్కడి నుండి ఆ ఇంటి గడప దాటింది. కోపంగా చూస్తున్నాడు ఆనంద్. ఎక్కడికి వెళ్లాలో తెలియని నిస్సహాయత స్థితిలో ఉన్న అనితని అటుగా వెళ్తున్న వినయ్ చూసి, మీరేంటి అనిత గారు అని దగ్గరకొచ్చాడు. ఏం చెప్పాలో తెలియక ఏం లేదండి అని నవ్వింది రాణి నవ్వుని పులుముకొని. నిజం చెప్పండి అంటుంటే, మా ఆయన నా మీద అనుమానంతో ఇంట్లో నుండి గెంటేశాడు అనింది. బాధగా అనిపించింది అతనికి. నన్ను క్షమించండి, నా వల్ల మీరిలా రోడ్డు పాలవుతారు అనుకోలేదు. అనిత గారు, మీరేమనుకోకపోతే ఇప్పటి నుండి మీరు నా దగ్గరే ఉండండి. మిమ్మల్ని నేను చూసుకుంటాను. ఏంటండి మీరు నా భర్త మాటలని నిజం చేస్తారా? మీ భర్తకి ఇంకా గౌరవం ఇస్తున్నారా? ఆయన దృష్టిలో మిమ్మల్ని తొలగించేశారు, అందుకే ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ఇక అదంతా పక్కన పెట్టండి. పదండి, ముందైతే
అంటూ వినయ్తో పాటు వెళ్ళింది అనిత కూడా. ఇక వినయ్ సొంతంగా ఫ్లాట్ తీసుకొని అక్కడే ఉంటున్నాడు. ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అనితతో కాసేపు గడుపుతున్నాడు. భర్త మార్నింగ్ అనగా వెళ్తాడు, రాత్రనగా వస్తాడు. ఒక్క మాట కూడా ఇలా ఎప్పుడు మాట్లాడకపోయేది. తన ఇష్టాలు కూడా ఎప్పుడు తెలుసుకోలేకపోయేది. అదేంటండి, మీరు పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటారా? ఎన్ని రోజులు మీ మీద ఆధారపడి బ్రతుకుతాను అనింది అనిత. అదేంటి అనిత, అలా మాట్లాడుతున్నావు? ఇందులో ఆధారపడడం ఏముంది? లేదు వినయ్, నేను ఏదైనా జాబ్ చూసుకుంటాను. మీ దగ్గర ఇలా ఉండడం నాకేమాత్రం నచ్చట్లేదు. చూసేవాళ్ళు కూడా ఏవేవో మాట్లాడుతున్నారు అంటుంటే, వాళ్ళు అలా మాట్లాడకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాడు. ఏంటండి అది? మనిద్దరం పెళ్లి చేసుకోవడం అనగానే ఒక్కసారిగా షాక్ అయింది. మీరేం మాట్లాడుతున్నారు? అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీ అందమైన అమ్మాయి, మంచి మనసున్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? కాదనకండి అని అంటుంటే ఆలోచనలో పడింది. ఇక తనని బలవంతం చేయలేదు వినయ్. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి వచ్చాక ఆలోచిస్తున్న ఆమెని చూసి దగ్గరికెళ్ళి, ఏం ఆలోచించావు? నేను అడిగిన దాని గురించి సమాధానం రాలేదు అంటుంటే, మీరంటే ఇష్టం కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. మీకు పెళ్ళవ్వలేదు. మీ ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదో అనింది. ఆ మాటకి చాలా సంతోషం అనిపించింది. అనిత, నాకు ఎవరు లేరు. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు నువ్వొక్కదానివే నా ఇంట్లో మనిషివి అవుతావు అంటుంటే, మీకు ఎవరు లేరా అని బాధగా అడిగింది. లేరు అనిత, నా చిన్నప్పుడే చనిపోయారు. సారీ అండి అంటుంటే, ఇప్పుడు అదంతా ఎందుకు కానీ ఇప్పుడు చెప్పు, నేను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సిగ్గుతో అక్క నుండి లోపలికి వెళ్ళిపోయింది. వినయ్ నవ్వుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు. బాల్కనీలో రేలింగ్కి ఆనుకుని ఎటో చూస్తున్న అనితని వెనక నుండి హత్తుకొని, నీ సిగ్గు ఈ పెళ్లికి అంగీకారం అనుకోవచ్చా అంటూ ఆమె మెడపై ముద్దు పెడుతూ అడుగుతుంటే, ఒళ్ళు జల్లుమని రేలింగ్ మీద ఆమె చేయి గట్టిగా బిగిసింది. ఇక ఆమె శరీరంలో వస్తున్న మార్పుకి నవ్వుకుంటూ చీర లోపల నుండి నడుముని చిన్నగా నివరాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది ఆమెకి. చెప్పు అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని బుగ్గపై చేయి పెట్టి అడుగుతుంటే చిన్నగా నవ్వి ఇష్టమే అన్నట్లు తలూపింది. ఆమె నిర్ణయానికి థ్యాంక్ యూ అని చెబుతూ ఆమె మధువులని అందుకున్నాడు. ఇక వాళ్ళిద్దరి ఇష్టంతో సాగిన ముద్దు ఎన్నో తీపి జ్ఞాపకాలని పోగు చేసుకుంది. వినయ్ ఆమెను పెళ్లి చేసుకొని జీవితాన్ని సాఫీగా గడిపాడు. భర్తతో పొందలేని సంతోషాలన్నీ వినయ్తో సంతోషంగా పోగు చేసుకుంది అనిత.